బైబిల్ పండితులు ఇలాగన్నాడు, ఈ రక్షణ, మారు మనసు, కొత్త జన్మ, ఇవన్నీ పదాలు చాలా బాగున్నా బైబిల్ వాడింది. కానీ వీటికంటే ఇంకా శ్రేష్టమైన పదం మనం వాడవచ్చు, అది కూడా బైబిల్లో వాడబడింది అన్నాడు. ఏంటంటే యోహాను 3:16 ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక ఏం పొందుతున్నాడు? నిత్య జీవం. అసలు జీవితమే క్షణకమైంది, గాలి బుడగ లాంటిది, గడ్డి లాంటిది అని ఉన్న ఈ మానవునికి లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వారంటీడ్, బట్ దిస్ లైఫ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎటర్నల్ లైఫ్. ఈ జీవము నిత్య జీవముగా మార్చబడుతుంది. కనుక అమర్త్యుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు మర్త్యులైన మనల్ని అమర్త్యులుగా చేసి నిత్య జీవంలోనికి ప్రవేశించుట కొరకాయి, ప్రవేశింపచేయుట కొరకాయి, నిత్య ప్రవేశం ఇచ్చుట కొరకాయి నిత్య రక్షణ ఇచ్చినాడు. అందుకే యెషయాలో చెప్పబడింది ఎటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ. అందుకే ఏ సందర్భం